హలో ఫుడీస్, పండగ వచ్చిందంటే చాలండి ఇంట్లో ఏదో ఒక పిండి వంటకం వండుకొని తెగ తింటాం కదా. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా ఇంట్లో పిండి వంటకం ఉండాల్సిందే కదా. ఈ ఉగాదికి మా ఇంట్లో ఏం వండుతున్నారని మా అమ్మని అడిగితే మంచిగా అరిసెలు వండుదామని ప్లాన్ చేసింది. సరే కదా, నేను కూడా వీడియో తీసి మన సబ్స్క్రైబర్ చూపిద్దామనేసి సెల్ పట్టుకొని రెడీ అయిపోయాను. ముందుగా వీటికి కావలసినటువంటి ఐటమ్స్ బియ్యం, బెల్లము, కొబ్బరి, నువ్వులు, అలాగే ఆయిల్ ఉండాలి. ముందుగా మా అమ్మ 3 కేజీల బియ్యాన్ని రాత్రంతా నానబెట్టింది. ఉదయాన్నే బియ్యాన్ని వడపోసి ఆరబెట్టి క్యాన్లో వేసి మిల్లుకి వెళ్ళి ఆడించుకొని రమ్మన్నారు. లేట్ చేయకుండా నేను కూడా పిండి ఆడించుకొని అయితే వచ్చేసాను. తర్వాత 3 టెంకాయలు తీసుకున్నాం. ఆ టెంకాయల్ని బాగా చితగ్గొట్టి కొబ్బరి తీసాము. ఆ కొబ్బరి ముక్కల్ని ఇలా నీట్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ చేసాం. సహజంగా అయితే పాత రోజుల్లో కొబ్బరిని కోరంతో కోరేవారు. ఇప్పుడంతా యాంత్రిక యుగం కాబట్టి మిక్సీలో వేసి మిక్సీ చేస్తాం. అలా మిక్స్ చేసినటువంటి కొబ్బరిలో కొంత నీటి శాతం ఉంటుంది కనుక దానిని స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో ఉండే నీటి శాతం పోయేలా దోరగా వేపుకున్నాం. చూసుకోవాలి మాడిపోకుండా, లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. మాడిపోతే పిండి వంటకం అనేది సరిగ్గా రాదు. ఈ విధంగా వేపుకున్న తర్వాత పక్కకి తీసి ఉంచుకుంటాం. తర్వాత ఈ 3 కేజీల బియ్యానికి 2.5 కేజీల బెల్లం కావాలి. ఆ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటాం. దీన్ని నీటిలో వేసి కరగబెట్టాలి. సో పెద్ద ముక్కలు అయితే కరగడానికి ఇబ్బంది అవుతుంది కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వేరంగా కరుగుతుంది. ఈ విధంగా చిన్న ముక్కలను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుంటాం. యాక్చువల్గా ఇంట్లోనే ఈ వంటకం ఉండేవాళ్ళం, కాకపోతే వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందని ఆరు బయట ఈ విధంగా ఇసుక పోసి మంచిగా సర్ది ఇటుకలు పేర్చి పొయ్యినైతే రెడీ చేసాం. ఇలా ఆరు బయట పిండి వంటలు వండుతుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చేవి. చాలా బాగుంటుంది కదా. ఇక మన పొయ్యి అయితే రెడీ అయిపోయింది. తొలి కట్ చేసుకున్నటువంటి బెల్లం ముక్కలను పెద్ద బౌల్లో వేసుకుని ఈ విధంగా పొయ్యి పైన అయితే పెట్టేసాం. ఈ 2.5 కేజీల బెల్లానికి లీటర్ వాటర్ అయితే పోసాం. బాగా కరిగే వరకు కలిగి తిప్పాలి. పొయ్యిలో మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా అది బాగా కరుగుతుంది. చూడండి, ఈ విధంగా కరుగుతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం బాగా కరగాలి. ఇందులో ఉండే నీటి శాతం అనేది ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ మనకి బెల్లం మాత్రం మిగులుతుంది. అరిసెలు మంచి టేస్ట్గా రావాలంటే దీనిలోనే కొబ్బరి కూరు అలాగే నువ్వులు వేసుకుని బాగా కలిగి తిప్పాలి. నేనైతే 1/2 కిలో నువ్వులు తీసుకున్నాను. అందులో 3వ వంతు వేసి మిగతా నువ్వుల్ని ఉంచుకున్నాం. తర్వాత పాకం అనేది బాగా వచ్చిందో లేదో టెస్ట్ చేయడానికి ఈ విధంగా చల్లని నీటిలో కొంచెం వేసి తీస్తే ఇదిగో ఇలా ముద్దలా వస్తే పాకం వచ్చినట్లే. ఈ మొత్తం ప్రాసెస్ని మా పిన్ని మాటల్లో తెలుసుకుందాం. పిన్ని, ఏంటి వంటకాలు అయితే? అరిసెలు వండుతాను. వీటికి ఏ ఐటమ్స్ కావాలి? 3 కేజీలు బియ్యం నానబెట్టి ఇందులోని 2 కేజీల బెల్లం వేసి 3 కొబ్బరికాయలు మొక్కలు కోసి మిక్సీ పెట్టేసి నీరు నాకంతా వేపేసి 1/2 కేజీ నువ్వులు వేసి ఇవి ఐటమ్సా? ఇవి ఐటమ్స్. దీని ప్రాసెస్ ఏంటైతే? అయితే బియ్యం నైట్ అలా నానబెట్టాలి. 3 కేజీల బియ్యాన్ని నైట్ నానబెట్టుకోవాలి. 3 కేజీల బియ్యం నైట్ నానబెట్టాలి. నానబెట్టేసి ఉదయం బాగా కడిగేసి ఇచ్చాను. పిండి చేసింది మిల్లులో పిండి చేయించాలి. ఉదయం పిండి ఆడించి తెచ్చాము. తెచ్చి 2 కేజీల బెల్లం పొడిసి పాకం పెట్టాము. పాకం పెట్టేసి బెల్లం బాగా కరనిచ్చి కొబ్బరికూరు నువ్వులు వేసాము. అందులో వేస్తారు. వేసి
అలాగా కలుపుతూ ఉండాలి. ఉమ్, కలుపుతూ ఉండి పాకం వచ్చిందా లేదనేసి మనం ఒక నాటలో నీళ్ళు పోసి ఉమ్. చూస్తుండాలి. నీటిలో కొంచెం వేసి చెక్ చేస్తుండాలి. ఉమ్, చేసిన తర్వాత పాకం వస్తే పిండి వేసి వేయాలి. ఉమ్. వేసి పెనం పెట్టి అలా ఆరారు వేస్తుండాలా? వేసి పెనం పెట్టి ఎందుకు అలా ఆరారు వేస్తుండాలి? వేయిపోతే మరి వంట కట్టేస్తుంది కదా, ఉండ కట్టేస్తుంది కనుక ఆరారుతో వేస్తుండాలి. అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కిందకి కొంచెం ఆయిల్ పోయాలి. ప్లేట్లో ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పాకంలో ఆయిల్ పోయాలి. పాకంలో ముందు ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసి గంట ఉడకాలి. మళ్ళీ ఉడికించిన తర్వాత పల్లెంలో కింద దించి పల్లెంలో ఆయిల్ పోసి పల్లెంలో వేయాలి. పల్లెంలో వేసి బౌల్ తీసుకొని కవర్ తగిలించుకొని మనం ఉడికించే ముద్ద దానికి అద్దాలి. మా అరిసే విధంగా కావాలో దీనిగా అద్దాలి. అద్దిసిన తర్వాత మరిగిన నూనెలో వేస్తూ ఉండాలి. నూనెలో వేస్తూ ఉండాలి. వేస్తుంటే కలర్ చేంజ్ అయ్యాక తీయాలా? కలర్ వేసిన తర్వాత అవి ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి వేరేగా దాంట్లో వేయాలి. ముందు చిన్నదేసి ఇలా దిష్టి తీసారు. ముందు ఫస్ట్ నూనె మరిగిన తర్వాత దిష్టు మనం అంటే అందరు చూస్తారు కదా, అందరు చూసేటప్పుడు దిష్టి ఉండకూడదని తీసి పొయ్యి మీద పెడతారు. ముద్దేసి పొయ్యి మీద పెడతారు. వంటలో మనము కొంచెం అరిసెలకి ఆ ముద్దే మళ్ళీ కొంచెం వండలు వండాలనేసి మళ్ళీ ఆ ముద్ద తయారు చేసి వండలు వేస్తాను. మనకు అందులో కావాల్సింది ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు ఎన్ని కావాలంటే మనం వంటలు వండుకోవచ్చు. అదే మిశ్రమాన్ని ఆ విధంగా వంటలు కూడా చేసుకోవచ్చు. ఇంకా వేరేగా ఇంకేట అవసరం లేదు. అందరికి ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ అంతా మనం వేరేగా అయ్యే అవసరం లేదు. అంతా అందులో చుట్టేసి ఆయిల్లో వేయడమే. కలర్ మారిన తర్వాత తీసి వేరే దాంట్లో తీసి చల్లర పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా మన పిండి వంటలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా అరిసెలు తింటే కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ఉగాదికి ఏ వంటకం వండుకున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.